ఎలక్షన్లు దగ్గర పడుతున్న సంధి కమలం పువ్వు పార్టీ మస్తు జోరు చూపిస్తున్నది. లీడర్లు జనాలను ఎదుర్కొంటా జనాలను ఉండేటట్టు చూసుకుంటున్నారు. దాంట్లో భాగంగానే ఇయాల కమలం పువ్వు పార్టీ లీడర్ ఈటెల రాజేందర్ సారు ఇంకా రఘునందన్ సారు నామినేషన్లు వేసినరులా గా ముచ్చట్లేందో మల్క చూసుద్దాం పాలి. ఎలక్షన్లు దగ్గరపడుతున్న సంది కమలపు పార్టీ మంచి జోరు మీద ఉన్నది. ఈసారి ఎట్లయినా తెలంగాణలో ఎక్కువ సీట్లు గెలుస్తామని అంటున్నారు బీజేపీ లీడర్లు. అందరు లీడర్లు ఎప్పటికీ జనాలలో ఉండుకుంటూ మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే ఇవాళ నుంచి నామినేషన్లు వేసుడు షురూ అయినాయి. ఇక ఇవాళ కమలపు పార్టీ లీడర్లు ఈటెల రాజేందర్, రఘునందన్ సార్, డీకే అర్ణ మేడంలో ముగ్గురు వేరువేరుగా నామినేషన్లు వేసిర్రు. అంతేకాదు ఈ నెల 19 తారీఖు నాడు కిషన్ రెడ్డి, 22 తారీఖు నాడు జైరాబాద్, నల్గొండ, మహబాద్, 23 తారీఖు భువనగిరి, పెద్దపల్లి, ఆదిలాబాద్, హైదరాబాద్, వరంగల్, 25 తారీఖు నాడు కరీంనగర్, నిజామాబాద్, నార్కర్నూలు జిల్లాలకు చెందిన లీడర్లు సుత నామినేషన్లు వేస్తుర్రు. రెండు పార్టీలు లేదనేది రేపు 13వ తారీఖు నాడు ఎన్నికలైందో తెలుస్తుంది. ఎందుకంటే దొంగ సర్వే రిపోర్టులతో రకరకాల కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను అంటున్నా మల్కాజ్గిరిలో సర్వే సంస్థల అంచనాలకు అందకుండా ఏకపక్షంగా మల్కాజ్గిరి ప్రజానికం అంతా కూడా ఎప్పుడు ఎన్నికలు వస్తాయో, ఎప్పుడు మోడీని గెలిపించుకుందాం, ఎప్పుడు భారతీయ జనతా పార్టీని ఓటేద్దాం, ఎప్పుడు ఈటలకు ఓటేద్దాం చెప్పి ఎదురు చూస్తా ఉన్నారు. నా 22 సంవత్సరాల నా చరిత్రలో ఇవాళ అనేక వర్గాల కోసం పోరాటం చేసిన దాంట్లో నేను ఫ్రంట్ భాగంలో ఉన్నా. నా అంగన్వాడీ టీచర్లు కావచ్చు, నా అంగన్వాడీ ఆయాలు కావచ్చు, నా ఆశా వర్కర్లు కావచ్చు, నా గ్రామ కార్యదర్శులు కావచ్చు, నా సెకండ్ ఏఎన్ఎంలు కావచ్చు, నా ఆర్టీసీ కార్మికులు కావచ్చు, అదేవిధంగా నా బీఆర్ఏలు కావచ్చు, నా బీఆర్ఓలు కావచ్చు, రెవెన్యూ ఉద్యోగులు కావచ్చు, నా టీచర్లు కావచ్చు, ప్రభుత్వ రంగంలో పనిచేసే ఏ ఉద్యోగం కావచ్చు కాక ఎక్కడ టెంట్ ఉంటే, ఎక్కడ ఉద్యమాలు ఉంటే ఆ ఉద్యమంలో గొంతు ఎత్తిన బిడ్డ ఈటల అని చెప్పి మనం చేస్తా ఉన్నా. రేపు ఇది కురుక్షేత్ర యుద్ధం లాగా, మల్కాజ్గిరి పార్లమెంట్ లో ఒక కురుక్షేత్ర యుద్ధం లాగా ధర్మానికి అధర్మానికి